భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైన విజయవాడకు మరో బ్యాడ్ న్యూస్. నగరంలో పలు ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షం పడుతుంది. దీంతో రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ వర్షం పడుతుండటంతో బుడమేరు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. మళ్లీ వర్షంతో ఆందోళన చెందుతున్నారు ముంపు ప్రాంతాల బాధితులు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. విజయవాడ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం విజయవాడ బస్ స్టాండ్ లోపించి వద్ద ఉన్నాం. మొత్తం కూడా ఒక గంట పాటు కురుస్తున్న వర్షానికే ఇట్లా మొత్తం కూడా పూర్తిగా ముంపు గురవుతుంది. నిన్న నుంచి కూడా బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం తక్కువగా ఉంటుందని చెప్పి తర్వాత ప్రకటించినప్పుడు కూడా ఈరోజు ఉదయం 11 గంటల నుంచి కూడా కొమ్మగుష్టిగా వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా పలు లోతుల ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో పక్క ఇప్పటికే బుడమేరు పొంగిన నేపథ్యంలో అది చాలా ఇళ్లు కూడా ముంపుకు గురయ్యాయి. ఈ వర్షం తోడు అవడంతో మరింత ఆందోళనలు అక్కడ ప్రజలు కనిపిస్తూ ఉన్నారు. దీంతో ఈ 3 రోజుల పాటు మరింత ఇబ్బంది కలిగే వాతావరణం కూడా కనిపిస్తుందని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు బుడమేరు గండు కూడా పూర్తి చేయడంతో బుడమేరు క్రమక్రమంగా తగ్గుతుందని భావిస్తున్నారు. అయితే వర్షం వల్ల కొన్ని పనులకు ఆటంకాలు కలిగిస్తూ ఉన్నాయి. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ ఆ బోట్లు గేట్లు ఢీకొట్టిన నేపథ్యంలో నిన్న మన ఆ విరిగిపోయిన మొత్తం తొలగించారు. ఈ రోజు నుంచి కూడా కొత్తగా మొత్తం అక్కడ గేట్లు అమర్చే విధానం శ్రీకారం చుట్టారు. ఈ రోజు రేపట్లో అవి కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. ప్రతి అయితే భారీ వర్షం కారణంగా కొంత విఘాతం కలుగుతుందని కూడా చెప్తా ఉన్నారు. ఈ రోజు రేపు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజలతో పాటు సామాన్య ప్రజలు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైనా కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాన్ని ఇస్తుండగా ఇటువంటి భారీ వర్షాలు మాత్రం కొంతవరకు ఆటంకాన్ని కలిగిస్తుందని చెప్తా ఉన్నారు. ఏదైనా మరో 3-4 రోజుల్లో మొత్తం విజయవాడ వ్యాప్తంగా కూడా ముంపు బారిన ప్రజలు బయటకు తీసుకొచ్చే విధంగా, అదేవిధంగా ముంపు వెళ్ళిపోయిన తర్వాత తీసుకునే చర్యలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగాన్ని పరుగులు తీస్తున్న పరిస్థితి విజయవాడ వ్యాప్తంగా కనిపిస్తుంది. వీడియో శ్యామ్ ప్రసాద్తో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.